నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు నెల 24, 2025 ఈ రోజు ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో గ్రహాల స్థితి ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావము రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధి కనబడడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము, ఆదాయ మార్గాలు పెరగడము, ముఖ్యమైన వారితో కలిసిమెలిసినప్పుడు ఆ సంభాషణలు మీకు లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగాను, వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారము చక్కగా లాభం కలిసి వస్తుంది. దాన్ని ఒప్పందాలు చేసుకోవాలంటే కనుక ఈ రోజు చేసుకోండి. వ్యాపార విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ ఈరోజు చక్కని అనువైన సమయము. అయితే కొన్ని పనుల్లో మీకు సక్సెస్ మీరు ప్రయత్నం చెయ్యకుండానే వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము పసుపు కుంకుమతో లక్ష్మీ అమ్మవారికి కనుక ఆలయంలో పూజ చేయించుకున్నా లేదా మీ ఇంట్లోనే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి పనులు ఈరోజు చాలా కష్టపడితేనే తప్ప అయ్యేటట్టుగా కనిపించట్లేదు. కొన్ని పనులు ఒత్తిడికి గురయ్యి మీరు ఇబ్బంది పడేటట్టుగా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరమైన తలనొప్పులు చాలా ఎక్కువ వస్తాయి. అంటే తలకు సంబంధించిన తలనొప్పులు కాదు, ఆరోగ్యపరంగా తలనొప్పులు చాలా ఎక్కువ వస్తాయి. అనగా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం అనమాట. అయితే కుటుంబంలో అపార్థాలకు తావు ఎక్కువ అవుతుంది. మాట పెరగడంతో పాటు మాట మంచి మాట అయినా కానీ అది చెడుగా పరిణమించేటట్టుగా కనబడుతోంది. అనుమానాలు అపార్థాలు ఎక్కువగా వస్తాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే ధనపరంగా చూసినట్టయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా ధనం ఖర్చు అయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ చేత్తో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక అర్చన చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆనందదాయకమైన శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు గృహ అభివృద్ధితో పాటుగా వాహన యోగం కూడా కనబడుతోంది. కొంతమందికి గృహం కొనుక్కునే అవకాశము ఆకస్మికంగా, అది మీ థాట్లో లేకపోయినప్పటికీ కొనవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామితో చాలా చక్కగా ఈరోజు మీరు వ్యవహరించాలి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు. ఏ పని తలపెట్టినా జయమే జరిగేటట్టుగా ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారం గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.